హలో ఎవ్రీవన్, ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి సొరకాయతో చేసుకునే కమ్మటి చట్నీ రెసిపీని చూద్దాము. ఈ చట్నీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నెలో 2 స్పూన్ల నూనె వేడయ్యాక 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. దాంతోపాటు 2 స్పూన్ల వేరుశనగపప్పు, 1/2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు వేసి వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను వేయాలి. ఒక చిన్న తొన చింతపండు. ఇవన్నీ మంచిగా వేగాక వీటిని తీసి మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే బాండి గిన్నెలో ఒక చిన్న సొరకాయ ముక్కని, లేత సొరకాయ తాజాగా ఉన్నదైతే టేస్ట్ చాలా బాగుంటుంది, కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సొరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువగా కాకపోయినా కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేటట్టు వేసుకోవాలి. సొరకాయ వేగే లోపల ముందుగా మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్నాయని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి లైట్గా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ సొరకాయని ఇలా వేపుకున్నాము. దీన్ని కూడా అందులో కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. అన్నంలో కావాలంటే వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవచ్చు. టిఫిన్స్లోకి అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.